హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సన్నీని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. ఈరోజు కూటమి ప్రభుత్వం కేబినెట్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అది కూడా సూపర్ 6ని అమలు చేసే దిశగా. ఈ సూపర్ 6 పథకాలను పెట్టే మనకి 2024లో సిబిఎన్ ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చింది. అయితే ఈ సూపర్ 6లో ఏమేమి ఉన్నాయి అంటే, మొదటిగా యువతికి 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి. రెండవది, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు. మూడవది, ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం. నాలుగవది, ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. ఐదవది, ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు. ఆరవది, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది ఆగస్టు 15న స్టార్ట్ అవుతుందని చెప్పారు. బట్ కొన్ని కారణాల వల్ల, అనివార్య కారణాల వల్ల ఇది ఆగిపోయింది. అయితే ప్రజెంట్ ఈ సూపర్ 6లో భాగంగా నాలుగవదైనటువంటి ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను కూటమి ప్రభుత్వం అమలు చేసే దిశగా కసరత్తులు చేసింది. అది కూడా దీపావళి నుంచే ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. దీనివల్ల తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందనున్నాయి. కాకపోతే ప్రతి ఇంటికి కూడా ఒక గ్యాస్ కనెక్షన్ మాత్రమే ఉండాలి. 2-3 ఉంటే వాళ్ళకి ఈ పథకం అనేది వర్తించదు. అయితే దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మొబైల్ నెంబరు, ఎలక్ట్రిసిటీ బిల్లు. పేదలకి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వం ఇవ్వడం వల్ల వాళ్ళకు కొంత మొత్తాన్ని కూడా సేవ్ చేసినట్టు అవుతుంది. ఆ మనీతో వారు ఇతరత్ర ఆర్థిక అవసరాలు అనేవి తీరుతాయి. ఇంకా ఇప్పటికిప్పుడు ఈ సూపర్ 6లో ఏ పథకం అమలు చేస్తే బాగుంటుందో, సిబిఎన్ గారి యొక్క 100 రోజుల పాలన ఎలాగుందో మీరు మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. But don't forget to subscribe my YouTube channel Kirak Informations. Thank you.